హాయ్ అండి. ఇది సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు. ఇది ఎంట్రన్స్ అండి, ప్రవేశ ద్వారము. ఇప్పుడే మనం లోపలికి వెళ్తున్నాము. నిజంగా అండి ఇది ఒక అందమైన ప్రదేశము. లోపలికి వెళ్ళిన తర్వాత చూడవలసినవి చాలా ఉన్నాయండి. లోపలికి వెళ్ళిన తర్వాత బోటింగ్ మరియు పార్కులు ఉంటాయి. చూడడానికి ఈ చెరువు ఒక చిన్న మినీ ట్యాంక్ బండ్ లాగా ఉంటుంది. దీని చరిత్ర చూసుకుంటే అప్పటి కాకతీయుల కాలం నాటి చెరువు అని అంటుంటారు. అప్పటి కాలంలో 12వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కాలంలో కాకతీయుల పాలనలో నిర్మించబడిన చెరువు అండి ఇది. ఆ కాలంలోనే ఈ చెరువు వ్యవసాయానికి కానీ అలాగే చుట్టుప్రక్కల గ్రామాలకు నీళ్ళకు కానీ అందించే ఒక ప్రధానమైన చెరువులాగా ఉండేది. ఇది ఉపయోగపడేది. ఆ తర్వాత కాలం మారిన కొద్దీ ఈ చెరువుని పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదండి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువుని చాలా భారీగా అభివృద్ధి చేసి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మార్చడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్గా కనబడేది హ్యాంగింగ్ కేబుల్ బ్రిడ్జ్, అలాగే బోటింగ్, అలాగే మ్యూజికల్ ఫౌంటైన్, అలాగే వాకింగ్ ట్రాక్, ఇలా అలాగే నైట్ గార్డెన్ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయండి. ముఖ్యంగా పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు టైమే తెలియదు. ఇది మనం చూడాలనుకుంటే ఉదయం కూడా రావచ్చండి. దాదాపుగా ఒక 9 లేదా 10 గంటల టైంకు వస్తే జనాలు కనపడతారు, అప్పుడే వస్తుంటారు. రాత్రి 8 గంటల దాకా ఇది ఓపెన్ చేసే ఉంటుంది. ముఖ్యంగా మర్చిపోయాను, ఇంకో విషయం ఏమిటంటే ఈ కోమటి చెరువు మొత్తం మనం చూడాలనుకుంటే ఫ్రీ అయితే ఉండదండి. మొత్తంగా ఉచితంగా అయితే ఉండదు. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళడానికి మాత్రమే ప్రవేశం ఉంటుందండి, ఫ్రీగా ఉచితంగా. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని చూడదగ్గ ప్రవేశాలు ఉంటాయి కదా, ఇంపార్టెంట్. మామూలుగా కేబుల్ బ్రిడ్జ్ కానీ, లగ్జరీ బోటింగ్ కానీ, స్పీడ్ బోటింగ్, అలాగే స్కై సైక్లింగ్ మరియు డైనో రైడ్ లాంటి ఆటలకు టికెట్ ఉంటుందండి. పెద్ద రేట్ ఏమి ఉండదండి. ఒక్కరికైతే 10 నుండి 50 రూపాయల మధ్యలో ఈ రేటు ఉంటుంది. ముఖ్యంగా చాలామంది సాయంత్రం పూటనే వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే లైట్లు కానీ, సస్పెన్షన్ బ్రిడ్జ్ కానీ, ఇంకా బోటింగ్, ఫౌంటైన్ షో లాంటివి చాలా అందంగా కనబడతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని బాగా ఆకర్షిస్తుంటాయండి. ముఖ్యంగా మీరు పిల్లలతో కలిసి ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలని అనిపిస్తే ఒక్కసారి సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువును తప్పకుండా చూడండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ వీడియోలో నేను చూపిస్తాను, పదండి. ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అదిగోనండి, అదే ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూడదగ్గవన్నీ ఇక్కడ నుంచే మనకు కనబడుతూ ఉంటాయండి. చాలామంది వచ్చారు, వేరే వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. పిల్లలతో నడవడం కష్టం అనుకుంటే ఇలాంటి వెహికల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇలా కూర్చుంటే మనం మొత్తం చూపిస్తాడు ఇందులో నుంచే మనకు. నిజంగా చూస్తుంటే ఈ సాయంత్రం కాల సమయంన ఒక అద్భుతమైన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ పిల్లల కోసం పార్కులు, అలాగే వినోద కార్యక్రమం లాంటివి ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు ఇది సాధారణ చెరువుగా ఉన్న ఈ కోమటి చెరువు
ఒక అద్భుతమైన కోమటి చెరువుగా నిర్మించారండి. చూస్తుంటే ఇక్కడికి వచ్చిన వారంతా ఒక కుటుంబ సభ్యులతో కానీ లేదంటే ఒక స్నేహితులతో కానీ ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతూ అలాగే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. చూడండి, హైదరాబాద్ ట్యాంక్ బండిను తలపించేలా ఈ చెరువు మనకు కనబడుతుంది. హైదరాబాద్ నుండి రావాలనుకుంటే దాదాపు ఇక్కడికి ఒక 100 కిలోమీటర్స్ వస్తుందండి. చుట్టూ అందమైన లైటింగ్స్, అలాగే వాకింగ్ ట్రాక్, అలాగే చుట్టూ చెట్లు పచ్చదనం వల్ల ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. అందుకే కొద్దిమంది దీనిని సిద్దిపేట ట్యాంక్ బండి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్తే మనకు బ్రిడ్జి కనబడుతుంది. వెళ్దాం రండి. దగ్గరికి వచ్చాము. అదిగోనండి బ్రిడ్జి. ఇటు ఎడమ వైపు ఒకటి ఉంది. ఇది ఒక డీర్ స్టాచ్యూ అండి, ఒక జింక స్టాచ్యూ. ఆ తల మీద కొమ్ములను చూడండి, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఓకే, మనం బ్రిడ్జి దగ్గరికి వెళ్దాము. చూద్దాం పదండి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, ఆ బ్రిడ్జి పైకి వెళ్ళాలి. ఈ బ్రిడ్జి పైన నడుస్తూ చుట్టుపక్కల ఉన్న చెరువును చూస్తుంటే నిజంగా అనుభూతి వేరే లెవెల్లో ఉంటుందండి. ఏం కాదు, అక్కడ బోటింగ్ వెళ్తుంది చూడండి. ఏం కాదు, నేను వస్తున్నా కదా. అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసి. ఇక్కడే ఉంటుంది మరి, ఎంత ఉంటుందా? ఇప్పుడు ఎవరికి భయం అవుతుంది? డాడీ ఎందుకు? ఏం కాదు నాన్న, మెల్లగా నడవండి.
డాడీ మళ్ళీ అయితే బాగుంది. మమ్మీ ఇగో ఇట్లా అవుతుంది ఏం లేదు ఓకే, సమయం 8 అవుతుంది. అందరూ బయటికి వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళాలండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.